హరహర మహాదేవ శంభో శంకర. మహాశివరాత్రి అనగానే ఉపవాసం, ఉపవాసం అనగానే మహాశివరాత్రి పర్వదినం గుర్తుకు వస్తాయి. అసలు ఉపవాసం అంటే ఆ రోజు ఆహారాన్ని స్వీకరించకుండా ఉండటమేనా? అసలు ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసాన్ని ఎందుకు చేయాలి? దాని వెనక ఉన్న ఆధ్యాత్మిక కోణాలను మనమిప్పుడు తెలుసుకుందాం. ఉపవాసం అంటే ఆ భగవంతునికి సమీపంగా ఉండటం. ఒకరోజు భౌతిక అంశాలకు దూరంగా ఉండి, భావోద్వేగాలకు లోను కాకుండా ఆ శివనామస్మరణలో మనసుని లగ్నం చేసి శివునికి సమీపంగా ఉండటమే ఉపవాసం. మహాశివరాత్రి రోజు ఉపవాసాన్ని అనేక రకాలుగా చేస్తూ ఉంటారు. శక్తి ఉన్నవారు ఆ రోజు పూర్తి ఉపవాసాన్ని చేస్తారు. వారు ఏ విధమైన ఆహార పానీయాలను తీసుకోరు. కొంతమంది పాలు, పండ్లు వంటి వాటిని తీసుకొని పాక్షిక ఉపవాసాన్ని చేస్తారు. కొంతమంది అల్పాహారం ఒకసారి తీసుకొని ఏకభుక్తం చేస్తారు. అదీ శక్తి లేని వారు సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ ఆ రోజంతా శివనామస్మరణలో నిమగ్నమై ఉంటారు. ఉపవాసాన్ని ఏ విధంగా చేసినా ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని ఆ రోజు భావోద్వేగాలకు లోను కాకుండా మనసుని ఆ శివయ్యపై లగ్నం చేయటం. ఈ మహాశివరాత్రి రోజు శివపూజ అనంతరం సంకల్పించిన విధంగా సాత్వికాహారాన్ని తీసుకోవటం వలన మనసుపై నియంత్రణ ఏర్పడుతుంది. శరీరానికి ఒక క్రమశిక్షణ అలవడుతుంది. ఆ రోజంతా ఆహారం తీసుకోకుండా ఉండటం లేదా తేలికపాటి ఆహారం తీసుకోవటం వలన జీర్ణ వ్యవస్థకి విశ్రాంతి లభిస్తుంది. శరీరం శుద్ధి జరుగుతుంది. ఆ రోజు సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవటం వలన మనసుని ప్రశాంతంగా దైవచింతనలో గడపటం వలన మనసుకు శరీరానికి కూడా విశ్రాంతి లభిస్తుంది. అందువలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది. నేటి వేగవంతమైన జీవన విధానంలో అనుదినం గందరగోళానికి గురవుతున్న వారందరికీ మానసిక, శారీరక విశ్రాంతి ఈ ఉపవాసం వలన లభిస్తుంది. అందువలన వారందరూ ఆ భగవంతుని కృపతో వారి వారి లక్ష్య సాధన దిశగా కృషి చేయగలుగుతారు. తమ శరీరం సహకరించని వారు కటిక ఉపవాసం చేయవలసిన అవసరం లేదు. ఆ భోలాశంకరుడు పరిపూర్ణ భక్తి విశ్వాసాలతో ఆరాధించే వారిని కరుణిస్తాడు. ఈ పర్వదినాల సందర్భంగా మనం ఆచరించే ఆచార వ్యవహారాలు మన ఆధ్యాత్మిక పురోగతి పరంగా శిక్షణ ఇచ్చేవిగా ఉండాలి. అంతేగాని శిక్షగా మారకూడదు. అందువలన తమకు వీలున్నంతలో శక్తి మేరకు ఉపవాసాలను, పూజాదికాలను చేసి ఆ భగవంతుని కృపకు అందరూ పాత్రులు కావాలి. Like, share, subscribe to Sadhana Kasepu.